పూలతో మంచి పూజ చేసాం ఈ రోజు మేము. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా వజ్రబాయిస్ నుంచి ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం. మనం ఒక గుడిని తయారు చేసుకున్నాం, ఆ గుడిలో లింగాన్ని తయారు చేసుకున్నాం, నందిని తయారు చేసుకున్నాం, అలాగే మనం పూజ చేసుకోబోతున్నాం. ఇప్పుడు పూజకు కావాల్సిన పూలదండలు రెడీ చేసుకున్నాం, అలాగే పూజ సాగ్యం మొత్తం సిద్ధం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం జాగారం ఉంటాం కాబట్టి మధ్యలో మనకు ఆకలి అవుతుంది. ఈ రోజు మళ్ళీ అందరికి మనం ఒక్క పొద్దే కావున మనం ఈ రోజు ఫుడ్ తినకూడదు. అందుకు మన ఫ్రూట్స్ తో ఈ రోజు మేనేజ్ చేయాలి. కాబట్టి ఆ ఫ్రూట్స్ ఏంటి అంటే వాటర్ మిలన్, బనానా, గ్రేప్స్ అండ్ స్వీట్ పొటాటో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గడగొట్టడం అయితే మర్చిపోకండి, కామెంట్ కూడా మర్చిపోకండి. మంచిగా దేవుని గద్దెని ఇట్లా పూజించుకొని మంచిగా పూలతోని మంచిగా పండ్లతో అలంకరించుకొని దేవునికి నైవేద్యాలకి అన్నీ రెడీ చేసుకుందాం. ఇలా ఉపవాసం ఇలా ఉండడు మాది, అభిషేకాలు అన్నీ చేద్దాం. ఈ పూలు అనేది మనం గుడి దర్వాజా కట్టుకుందాం. మనం ఇంకా విడగొట్టుకునే పూలు కూడా దేవుడి మీద వేయడానికి కోసం చేసుకున్నాం. అలాగే కొన్ని అక్షంతలు, ఇంకా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ మొత్తం తయారు చేసుకుందాం. మనం ఒకటి మాడాకులు ఒక లైన్ నెంబర్ లైన్ అల్లు మంచిగా కొంచెం దూరం పెట్టు, మధ్యలో డిజైన్ అవ్వబడుతుంది మంచిగా. అరే శ్రావణ్, అసలు మామిడి తోరణాలు ఎందుకు కట్టుకుంటారో తెలుసారా? ఇప్పుడు మాడాక్ అనేది మా ఇళ్ళల్లో గుళ్ళల్లో ఎందుకు కట్టుకుంటారు అంటే పండగ వాతావరణం కోసం కట్టుకుంటారు. అలాగే ఇంకోటి ప్రతిరోజు గుళ్ళల్లో పూజలు ఎత్తారు కాబట్టి భక్తులు అనేది రద్దీగా ఉంటారు. ఆ రోజు ఆక్సిజన్ లెవెల్ కోసం కూడా కట్టుకుంటారు. అబ్బా హాయ్, మంచిగా పెట్టినవా బొట్టు. ఇగో అలాగే కింద ఒకటి మీద లైన్కి మధ్యలో ఒక ఇట్లా రెడ్ కుంకుమ బొట్టు పెట్టినావు, మంచి నామాలు లెక్క మంచిగా ఉంటుంది. శివనామస్మరణ చేసుకుంటే కట్టాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు నీళ్ళు మరుగుతాయి, మనం కందగడ్డ వేసుకుందాం. మనం ఈరోజు జాగారం ఉంటున్నాం కాబట్టి ఫ్రూట్స్ తింటే ఎక్కువ మనం ఆగం కాబట్టి కొంచెం కందగడ్డ కూడా తింటే ఏంటంటే కడుపులో అనేది ఆసరు ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు అభిషేకం అయిపోయింది కదా, ఇప్పుడు అలంకరిద్దాం. ఇప్పుడు మన శివలింగానికి అభిషేకాలు, పాలాభిషేకం, కుంకుమాభిషేకం, పసుపాభిషేకం అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు శివుని అలంకరించుకున్నాం. అలంకరించుకున్న తర్వాత నైవేద్యాలు పెడదాం, ఉపవాసం స్టార్ట్ చేద్దాం. సరేనా? సాయి, నువ్వు పూలన్నీ అలంకరిద్దాం. మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ 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 శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం దేవునికి అలంకరించుకున్నాం కదా, ఇప్పుడు దీప నైవేద్యాలు పెడదామని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కడతా
ఇప్పుడు శివయ్యకు మనం నైవేద్యం పెడదాం. సరేనా? దేవునికి నైవేద్యం అర్పించండి అందరూ. కళ్ళు మూసుకోవాలి అందరు ఒక 2 నిమిషాలు. మంగళం మంగళం నిత్యే మంగళం 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 నిత్యే ఇప్పుడు పూజా కార్యక్రమాలు మొత్తం అయిపోయినాయి మనం. సో అయిపోయిన తర్వాత ఇప్పుడే ఎవరికి ఏమేమి మొక్కుల్ని అన్ని మొక్కుకోవాలి. అయ్యా కొంచెం ప్రసాదం పెట్టరా.